మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు పెడిక్యూర్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. పెడిక్యూర్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హాట్ వాటర్ తీసుకుని అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్, రాక్ సాల్ట్, షాంపూ అండ్ రోజ్ వాటర్ వేసుకుని మన లెగ్స్ని 15 to 20 మినిట్స్ అనేది సోక్ చేసుకోవాలండి. సోకింగ్ ప్రాసెస్ ఎందుకంటే మనకి క్రాక్స్ ఉన్నా, డెడ్ స్కిన్ ఉన్నా, ఎక్కువ శాతం నాని అది త్వరగా మనకి రిమూవ్ అవ్వడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో దానికోసం మనం సోకింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. పెడిక్యూర్లో సెకండ్ ప్రాసెస్ వచ్చేసి క్యూటికల్స్ అండి. ఈ క్యూటికల్స్ ఎందుకు చేసుకోవాలి అంటే కనుక మనకి నెయిల్స్ పైన ఒక డెడ్ లేయర్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది అనమాట. సో దానిని క్లీన్ చేసుకోవడం కోసం మనం క్యూటికల్స్ అనేవి చేస్తాం. క్యూటికల్స్ చేయడానికి మనకి క్యూటికల్ క్రీమ్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. సో దానిని తీసుకుని మనకు నెయిల్స్కి అప్లై చేసి వాటిని పుష్ బ్యాకర్తో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత పైకి మనకి డెడ్ లేయర్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇలా పుష్ బ్యాక్ చేయగానే మనకి నెయిల్స్ పైకి ఒక లేయర్ వస్తుంది కదా, దానిని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత సైడ్స్ ఉన్న మట్టి ఉంటుంది కదండి, మనం కాళ్ళు కదా మనం చేసేది, నెయిల్స్ కూడా షేప్ చేసుకోవాలండి. సో షేప్ చేసుకున్నట్లయితే ఎగుడు దిగుడు లేకుండా ఒకే అన్ఈవెన్గా ఉన్న నెయిల్స్ని ఈవెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతటిని మనం క్యూటికల్స్ అని అంటామన్నమాట. పెడిక్యూర్లో థర్డ్ స్టెప్ వచ్చేసి మీకు షాంపూ అండి. ఎనీ షాంపూ, ఇంట్లో అయితే మీరు ఏ షాంపూ యూజ్ చేసినా పర్వాలేదు. అది మేమైతే పార్లర్ వైజ్ ఏంటంటే మేము పెడిక్యూర్కి విడిగా మాకు ఉంటాయి. పెడిక్యూర్కి సంబంధించిన షాంపూస్ అనేవి మాకు అవైలబుల్గా దొరుకుతాయి. సో వాటితోనే మేము షాంపూ అనేది చేస్తాము. బ్రష్ తీసుకుని షాంపూతో మొత్తం 2 లెగ్స్ షాంపూ చేస్తాము. ఎలా అంటే ఓన్లీ జనరల్ స్ట్రోక్ ఇచ్చుకుని షాంపూ చేసుకోవాలి. పెడిక్యూర్లో ఫోర్త్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ కూడా పెడిక్యూర్కి సంబంధించిన స్క్రబ్స్ అనేవి మాకు అవైలబుల్గా దొరుకుతాయి. సో మీరు కూడా, నేను బయోలో లింక్ ఇస్తాను. సో వాటిని మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. నేను వాడే ప్రతి టూలు, ప్రతి క్రీము ఏంటనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా స్క్రబ్బింగ్ చేసుకుంటామండి. ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది పాలిష్ అవుతుంది అన్నమాట. సో ఎక్కడైతే నలుపుగా ఉందో వాటిని మనము పోగొట్టడానికి అనమాట. సో ఇలా స్క్రబ్బింగ్ కూడా ప్రాసెస్ అయిన తర్వాత పెడిక్యూర్లో 5th స్టెప్ అండి ఇది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట మన లేడీస్కి. చాలా వరకు లేడీస్ అందరికీ క్రాక్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందువల్ల ఏంటంటే మన బాడీ హీట్ని బట్టి అవుతుంది. ఏదో ఒక విధంగా మనకి చాలా వరకు క్రాక్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా. సో వాటిని మనం ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలాగా క్రాక్స్ని కూడా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాగే డెడ్ లేయర్ కూడా మనకి ఫామ్ అయిపోతూ ఉంటుంది. మనం వెయిట్ పెరిగినా పెరగకపోయినా, మనది డ్రై స్కిన్ అయినా సరే మనకి ఎక్కువగా క్రాక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలాగ మంత్లీ ఒక్కసారి మనకి పెడిక్యూర్ ప్రాసెస్కి చేయించుకున్నాము అంటే కనుక చాలా మన పాదాలని చాలా నీట్గా ఉంచుకునే ప్రాసెస్ అండి ఇది. పెడిక్యూర్లో 6th స్టెప్ వచ్చేసి మసాజింగ్ స్టెప్ అండి ఇది. సో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇది చాలా రిలాక్సింగ్ స్టెప్ అనమాట. సో ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను మసాజింగ్ గురించి అంటే, సో మెయిన్ మనకి ఏంటంటే పాదాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందండి. సో చాలా వరకు ప్రతి వర్క్లో మనం నిలబడి చేసే వర్క్లే ఎక్కువగా ఉంటాయి. మనం ఇంట్లో వర్క్ చేసినా, బయట వర్క్ చేసినా, ఏ వర్క్ చేసినా సరే ఎక్కువ శాతము మనం నిలబడి చేయాల్సిన పనులే ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ కోసం, మనందరికీ కోసం మనం ఈ పెడిక్యూర్ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా చేయించుకోవచ్చండి. చేయించుకుంటే మనం రిలాక్స్గా అవుతుంది, మనకి లెగ్స్ క్లీన్ అవుతాయి, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి. సో దానికోసం మనం ఈ పెడిక్యూర్ ప్రాసెస్ అనేది చేయించుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళకండి, చాలా వరకు పెద్దవాళ్ళకి షుగర్స్, థైరాయిడ్స్, ఏవేవో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, వాళ్ళందరికీ కూడా పెడిక్యూర్ అనేది చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి. సో వాళ్ళకి కూడా మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంత్లీ ఒక్కసారైనా పెడిక్యూర్ చేయించండి. పెడిక్యూర్ చేయించడం వల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి వాళ్ళకి.
సో అస్సలు మర్చిపోకండి, పెడిక్యూర్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫేస్కి ఎలాగైతే మనం కేర్ తీసుకుంటామో అలాగే పాదాలకి కూడా మనం చాలా బాగా కేర్ తీసుకోవాలండి. సో దాని గురించి మీ పెద్దవాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే మీరు పెడిక్యూర్ అనేది ప్రిఫర్ చేయండి. అంతేనండి, చూసారు కదా పెడిక్యూర్ ప్రాసెస్. లాస్ట్లో మనం నెయిల్స్ కూడా మనం నెయిల్ పాలిష్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. సో నీట్గా ఉండడం కోసం మనం నెయిల్ పాలిష్ కూడా వేస్తున్నాము మనం క్లయింట్కి. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.